క్రిష్ రూమ్‌లోకొచ్చి వీడియోస్ చూస్తూ, ఎంజాయ్ చేస్తూ, "ఇప్పుడొస్తావుగా సత్య, ఉండు నీ పని చెప్తాను" అనుకుంటూ ఉంటాడు. సత్య కంగారు పడుతూనే ఎలా మాట్లాడాలి ఇతనితో మామూలుగానే చిందులు వేస్తూ ఉంటాడు. ఇప్పుడు దొరికిందే ఛాన్స్‌గా ఇంకా నన్నెంత ఆడుకుంటాడో ఏమో అని రూమ్‌లోకొచ్చి నెమ్మదిగా బెడ్ మీద క్రిష్ పక్కన కూర్చుంటుంది. అప్పుడు వెంటనే క్రిష్ ఇంకా ఇదే ఛాన్స్ అనుకోని నెమ్మదిగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలోనే సత్య ఉండి, "నేను నీతో మాట్లాడాలి" అని సత్య అంటుంది. అప్పుడు వెంటనే క్రిష్ ఉండి, "అయ్యబాబోయ్! పరాయి మొగాడితో నువ్వు మాట్లాడతావా? ఏం కాదా? తప్పు కదా మాట్లాడితే, నువ్వెలా మాట్లాడతావు నాతో" అని చెప్పేసి అనగానే వెంటనే సత్య ఉండి, "నేను వేరే విషయాల గురించి మాట్లాడడం లేదు. నువ్వు మా పుట్టింటికి ఎందుకు రానన్నావో నాకు తెలుసులే" అని చెప్పేసి సత్య అంటుంది. అప్పుడు వెంటనే క్రిష్ ఉండి, "ఆ తెలుసు కదా, తెలిస్తే అయితే ఏంది మరి" అనగానే వెంటనే సత్య ఉండి, "నువ్వు నాతో పాటు మా పుట్టింటికి రావాల్సిందే" అని సత్య అంటుంది. క్రిష్ ఉండి, "మన ఇద్దరం భార్యాభర్తలమే కాదు కదా, నీకు ఇష్టం లేని మొగాడితో నువ్వు మీ పుట్టింటికి ఎలా వెళ్తావు? అసలు నన్నెలా రమ్మని అడుగుతున్నావు? అయినా నువ్వు నాతో పార్టీకి రమ్మంటే ఏమన్నావు? రానన్నావు కదా, మా ఫ్రెండ్స్ ఫీల్ అవ్వరా అప్పుడు" అని చెప్పి అనగానే వెంటనే సత్య ఉండి, "మీ ఫ్రెండ్స్ వేరు, మా అమ్మ నాన్న వేరు. మీ ఫ్రెండ్స్ ఏముంది, ఒకరోజు ఫీల్ అవుతారు, 2 రోజులు ఫీల్ అవుతారు, తర్వాత వాళ్ళే మర్చిపోతారు. కానీ మా అమ్మ నాన్న అలా కాదు. మొదటి పండగ ఇది, అల్లుడిని తీసుకురాలేకపోయాము అని చెప్పేసి వాళ్ళెప్పుడు బాధపడుతూనే ఉంటారు" అని చెప్పి సత్య అంటూ ఉండగానే క్రిష్ ఉండి, "అది నీ ప్రాబ్లం, దానికి నేనేం చేయాలి" అని చెప్పేసి ఇంకా క్రిష్ అంటాడు. అప్పుడు వెంటనే సత్య ఉండి, "నువ్వు నాతో పాటు మా పుట్టింటికి రావాలి, నాకు భర్తగా నటించాలి" అని చెప్పి అనగానే వెంటనే క్రిష్ ఉండి, "ఏంది, నువ్వు నాకు ఆర్డర్ వేస్తున్నావా లేకపోతే బతిమాలుతున్నావా" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే సత్య ఉండి, "బ్రతిమిలాడుతున్నాను" అనగానే క్రిష్ ఉండి, "నాకు ఈ డోస్ సరిపోలేదు, ఇంకొంచెం ఎక్కువగా బ్రతిమిలాడు" అని చెప్పి అని వెళ్ళి మంచం మీద కూర్చుంటాడు. అప్పుడు సత్య ఉండి, "ఏంటి ఇప్పుడు, నీ కాళ్ళు పట్టుకోవాలా నేను" అని చెప్పి సత్య అంటుంది. క్రిష్ ఉండి, "నా కాళ్ళు పట్టుకోని అవసరం లేదమ్మా, నువ్వు నన్ను పార్టీకి వెళ్ళనీయకుండా చేశావు, అందుకనేసి ఇప్పుడు నీ మీద నేను పగ సాధిస్తున్నాను" అని క్రిష్ అంటాడు. సత్య ఉండి, "ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు" అనగానే క్రిష్ ఇలా అంటాడు, "అంటే ఇప్పుడు నువ్వు మీ అమ్మ నాన్నల దగ్గర అబద్ధం చెప్పావు, నా భర్తతో నేను హ్యాపీగా ఉంటున్నాను అని చెప్పావు. ఆ విషయం మీ అమ్మ నాన్నలకి తెలియకుండా నేను అక్కడికి వచ్చి నటించాలి కదా" అని చెప్పేసి క్రిష్ అడుగుతాడు. అప్పుడు సత్య ఉండి, "అవును" అని అంటుంది. "మరి నేను అక్కడికి అలా వచ్చి నటించాలి అంటే మాత్రం నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి" అని చెప్పేసి క్రిష్ అంటాడు. "ఆ కండిషన్స్కి ఒప్పుకుంటేనే నేను మీ పుట్టింటికి వచ్చి మీ వాళ్ళని నమ్మిస్తాను, లేదు అనుకో అక్కడికి వచ్చినా సరే మూతి ముడుచుకొనే కూర్చుంటాను" అని చెప్పేసి క్రిష్ అంటాడు. అప్పుడు వెంటనే సత్య ఉండి, "ఆ సరే చెప్పు, ఆ కండిషన్స్ ఏంటో" అనగానే వెంటనే క్రిష్ ఇలా అంటాడు, "అలా రా దారికి" అని చెప్పేసి, "నేను నీతో ప్రేమగా ఉంటున్నట్టు అక్కడికి వచ్చిన తర్వాత నేను నీ భర్తగా, మొత్తం నీ భర్తగా జీవిస్తాను, నటించడం కాదు. అక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ నాకు కండిషన్స్ పెడితే మాత్రం నాతోని కాదు, నాతోని నడవదు. నేను ఏ పండక్కి రాను, నువ్వు మీ ఇంటికి పండక్కి పో, నేను మాత్రం మా పక్కింటి పండక్కి కూడా పోకుండా ఇంట్లోనే ఉంటాను" అని ఇంకా క్రిష్ అంటాడు. అప్పుడు సత్య ఇలా అంటుంది, "సరే నీ కండిషన్స్కి నేను ఒప్పుకుంటాను, నువ్వేం చేసినా నేనేమనను, కానీ నువ్వు మాత్రం గీత దాటి ప్రవర్తించొద్దు" అని చెప్పేసి అలా సత్య అంటుంది. అప్పుడు వెంటనే క్రిష్ ఉండి, "గీత దాటి అంటే" అని క్రిష్ అడుగుతాడు. "నీకు తెలియదా, నువ్వేమైనా చిన్న పిల్లాడివా, అది కూడా చెప్పాలా" అని చెప్పి అనగానే వెంటనే ఇంకా క్రిష్ ఉండి, "ఇగో ఈ డొంక తిరుగు మాటలే నాకు నచ్చవు, నేను రానసలు" అని మళ్ళీ అంటాడు. ఇంకా సత్య చేసేదేమీ లేక, "సరే నీకు నచ్చినట్టుగా నువ్వు నా భర్తగా నీకెలా కావాలనిపిస్తే అలాగే ఉండు" అని ఇంకా సత్య ఒప్పుకుంటుంది. అప్పుడు క్రిష్ సంతోషపడుతూ మనసులో ఇలా అనుకుంటాడు, "సత్య, నాకు అర్థమైపోతుంది, తొందరలోనే నువ్వే నా భర్త అని చెప్పి నీ నోటితోనే చెప్పిస్తాను చూడు" అని తను సంతోషపడుతూ ఇంకా పైకి ఇలా అంటాడు, "చూడు సత్య, ఇంత బతిమిలాడుతున్నావు కాబట్టి ఇంక నేను మీ పుట్టింటికి రావడానికి ఒప్పుకుంటాను. నా పెళ్ళాన్ని తీసుకొని నేను రేపు నా పుట్టింటికి నా అత్తగారింటికి పోతున్నాను" అని క్రిష్ అంటాడు. అప్పుడు వెంటనే సత్య ఉండి, "ఏంటి పెళ్ళామా" అని అనగానే, "లేదు లేదు, క్యారెక్టర్లో అప్పుడే లీనం అయిపోయాను" అని చెప్పి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. నెక్స్ట్